యేసుక్రీస్తు ప్రభువారు కన్యక మరియ గర్భంలో పరిశుద్ధుడిగా ఎలా జన్మించాడండి? ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఈ విధంగా జరగలేదు కదా. పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించడం సాధ్యమేనా అని ప్రపంచంలో ఇప్పటికీ కూడా మేధావులకు సహితము అంతు చిక్కని ప్రశ్న ఇదే. పురుషుడు ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ఎలా ధరిస్తుంది, ఇది ఎలా సాధ్యం అని ఇప్పటికీ కూడా చాలా మంది బుర్రలు చించుకుంటా ఉంటారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన ఒక అద్భుతమైన మాటను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నా దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు పేరు అద్భుతకరుడు అని ఆయనకు పేరు. శూన్యంలో ఈ సృష్టిని దేవుడు చేశాడు. మహా అద్భుతం. ఎవరైనా చేయగలుగుతారా? చేయలేదు. శూన్యంలో ఈ సృష్టిని చేయడం మాత్రమే కాకుండా నేల మట్టిని తీసుకొని దేవుడు మనిషిని చేశాడు. ఇది మహా అద్భుతం. నేల మట్టిని తీసుకొని మనిషి చేయడం ఏంటండి? ఆ మనిషిలో ఉన్న అవయవాలు చేయడం ఏంటండి? కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, సమస్త అవయవాలు ఎలా సాధ్యం? అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మట్టి నుండి మనిషిని చేశాడు. అదే మనిషి ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక స్త్రీని చేశాడు. ఇది ఎలా సాధ్యం? దేవుడికి సాధ్యం. 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇవ్వడము అది దేవునికి మాత్రమే సాధ్యం. అలాగే కొత్త నిబంధనలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడము అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. మరణించిన వారిని సహితము లేవనెత్తడము నా ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాధ్యం. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఇవన్నిటికి ఎవరైనా లాజికల్ గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? శూన్యంలో ఈ విధంగా సృష్టి వచ్చింది అని లాజికల్ గా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరికి ఇప్పటి వరకు సాధ్యం కాదు. మట్టి నుండి మనిషిని ఈ విధంగా చెయ్యొచ్చు అని లాజికల్ గా ఎవరైనా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరి వల్ల సాధ్యం కానీ కాదు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చొచ్చు, మధురంగా మార్చొచ్చు అని ఎవరైనా లాజికల్ గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు అద్భుతకరుడండి. వీటన్నిటినీ దేవుడు చేసినప్పుడు, వీటన్నిటికీ దేవుడు సాధ్యమైనప్పుడు నా దేవునికి కన్య గర్భములో జన్మించడం కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.